ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అయ్యా అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏమీ కనపడలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నంలో మీరు ఇవాళ మీ ముసుగులన్నీ కూడా తొలగించుకొని ఇవాళ మీరు మాట్లాడే మాటలన్నీ కూడా మేధావులు హర్షించరు, ప్రజలు హర్షించరు. ఆ రోజు నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు నీ ఉద్యోగ ధర్మం నువ్వు నిర్వర్తించేటప్పుడు ఎవరిని ప్రశ్నించినా సమాధానం వచ్చేది మీకు. ఇవాళ మీ ఉద్యోగాలన్నీ అయిపోయిన తర్వాత మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాడతా ఒక అవినీతి పరుణ్ణి కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. దొంగతనం చేసిన వాడిని సమర్థించినా కూడా తప్పవుతుంది. కాన్స్పిరేటర్లుగా మిగిలిపోతారు. కుట్రలో కుతంత్రాల్లో మీరు భాగస్వాములు కాకండి. ఎందుకంటే ఇవాళ మీరు మాట్లాడే ప్రతి మాట కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతిని సమర్థిస్తూ ఉన్నారు. 1,00,000 కోట్ల దోపిడీలో 43,000 కోట్లు జప్తులైన కేసులు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. 16 నెలలు చెంచులు కూడా జైలు జీవితం కూడా అతనిలో పరివర్తన రాలేదు. ఇవాళ పక్క రాష్ట్రంలో పోటీ చేయకుండా పారిపోయి వచ్చి ఇవాళ ఇక్కడికి వచ్చి మాకు శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నాడు, కబుర్లు చెప్తా ఉన్నాడు. ఒకటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం కూడా ప్రత్యేక హోదా విషయంలో కానీ పోలవరం డ్యామ్ పనులు పరిగెత్తే విషయం కానీ 62% పనులు పరిగెడతా ఉన్నాయి. ఇవాళ అమరావతి పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. వేల కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ భవనాల విషయంలో కానీ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. రెండు పక్కల కూడా ఇవాళ 4.5 సంవత్సరాలు తిరగకుండా కేంద్ర సహాయం లేకుండా నరేంద్ర మోడీ గారు ఎంత సహాయ నిరాకరణ చేసినా పోలవరం ప్రాజెక్ట్ని 62% తీసుకొచ్చారు. ఓ పక్కన సుప్రీంకోర్టులో కేసులు వేశారు, ఓ పక్కన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేశారు. 3,300 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఢిల్లీ చుట్టూ తిప్పుతున్నారు. మా ఇంజనీర్లు, మా రెవెన్యూ అధికారులు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR2 ఆమోదం తెలపండి, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం పెట్టండి, మాకు రావాల్సిన డబ్బులు ఇమ్మంటే కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తూ ఉంటే మేము అన్నీ తట్టుకొని ఇవాళ పోలవరం డ్యామ్ కడతా ఉంటే మీరు శత్రువులతో చేతులు కలుపుతూ ఉన్నారు. మీరు దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. పోలవరం డ్యామ్ ఆత్మని కేసులు వేసిన వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పోలవరం డ్యామ్ సుప్రీంకోర్టులో కేసులు వేసిన వాళ్ళు ప్రచారం చేస్తారంట. ఆహా, జగన్మోహన్ రెడ్డి కుట్రలో కుతంత్రాలు బయటపడతా ఉన్నాయి. ఇవాళ వీరోచితంగా ఇవాళ మీరే ఆలోచన చేయండి. 20 ఏళ్ల క్రితం 2 పార్లమెంటు సీట్లు వచ్చిన బీజేపీ పార్టీ దశాబ్దం తర్వాత దేశానికి ప్రధానమంత్రి అయింది. ఎగిరి పడమాకండి, మిడిసి పడమాకండి. రాజశేఖర రెడ్డి గారు 2009లో ముఖ్యమంత్రి అయ్యి మాకు చేయూపి చెప్పాడు, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాను, మీరెవ్వరూ కూడా అసెంబ్లీకి రారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మా కల్లే వేలు చూపుతూ జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలో, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్న మాటలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాను, తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తాను, మళ్ళీ మీరెవరో కూడా మీరు నా ఎదురు నిలబడ్డారు అసెంబ్లీలో, మీరెవరో కూడా అసెంబ్లీకి రారు అని మాకు చెయ్యూపి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ప్రజలందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ధైర్యంగా పార్టీని నిలబెట్టి ఇవాళ మా నాయకుడు చంద్రవీరయ్య గర్వపడతా ఉన్నాం, హ్యాట్రిక్ కొట్టాడు. 19,100 ఓట్లతో గెలిచాడు. మా మచ్చా నాగేశ్వరరావు 10-12 వేలతో గెలిచాడు. మరి తెలుగుదేశం పార్టీ ఇన్ని వేల ఓట్లతో మా అభ్యర్థులు ఏ విధంగా మూడోసారి మా వీరయ్య గెలిచాడు? మీలాగా పార్టీ దుకాణం బంద్ చేసి కేసీఆర్ గారితో కుమ్మక్కై
వాళ్ళతో చేతులు కలిపి ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఆపమని కేసులు వేసిన వాళ్ళతో, ప్రత్యేక హోదా మీద అడ్డం పడే వాళ్ళతో, ఇవాళ రాష్ట్ర విభజన అంశాలు మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ని ఇబ్బంది పెడతా ఉంటే మీరు బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యారు, పక్క రాష్ట్రాలతో కుమ్మక్కయ్యారు. ఏదో విధంగా రాష్ట్ర అభివృద్ధి జరగకూడదు, మీ స్వార్థ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి పదవి పిచ్చబట్టి ఇవాళ నువ్వు ఈ కుట్రలో కుతంత్రాలకి పాల్పడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ప్రజల ముందు తీసుకొస్తాం. నీ కుట్రలో కుతంత్రాలు, మీ మేధావులు ఏ విధంగా నువ్వు రోజుకో మేధావుని తీసుకొచ్చి, రిటైర్ అయిన మేధావులు వచ్చి రోజుకోసారి మరి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో, ఏ విధంగా నీకు వంత పడతా ఉన్నారో, ఒక అవినీతి పరుణ్ణి రక్షించడానికి, ఒక అవినీతి పరుణ్ణి కాపాడటానికి ఎంత విశ్వ ప్రయత్నం చేస్తున్నారో, ఈ పాపాలు కుట్రలో కుతంత్రాలన్నీ కూడా ప్రజల ముందు పెడతాం. మేము ఒకటే చెప్తున్నాం ఈ మేధావులకి, కోడికత్తి పార్టీలో చేరండి, కోడికత్తి కండువా వేసుకొని మాట్లాడండి. అంతే తప్ప మేధావుల ముసుగులో ఏదో ప్రజలను నమ్మించాలని, ఏదో ప్రజల మీద మా మీద బురద చల్లాలని ఈ కుట్రలో కుతంత్రాలు కరెక్ట్ కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నీ నిజస్వరూపం ప్రజలకు తెలియజేస్తాం. అదేవిధంగా మరి ఐఎండి కానీ, వాతావరణ శాఖ, ఇస్రో, అట్లాగే మన ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరి వాళ్ళ ఫెతాయ్ తుఫాన్గా మారొచ్చని, ఈరోజు సాయంత్రానికల్లా తుఫాన్గా మారుతుందని, డీప్ డిప్రెషను చెన్నై నుంచి దగ్గర 1000 కిలోమీటర్ల దూరంలో దగ్గర వాయువు దిశగా నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మరి ఈ తుఫాన్ మరి 16, 17 భారీ వర్షాలు ఉంటాయని, వర్షాలు పెద్ద ఎత్తున వస్తాయని, మరి వాళ్ళు ఎంతో కష్టపడి రైతులు పంట పండించుకున్నారు. మరి వాళ్ళ పొలాలు ఏదైతే ధాన్యం కళ్ళల్లో ఉంది, దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా నిన్న అన్ని జిల్లా కలెక్టర్లని అప్రమత్తం చేశారు. ఇటు గుంటూరు కానీ, కృష్ణా కానీ, మరి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అట్లాగే ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కూడా, అటు విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం జిల్లాల్లో మరి పెద్ద ఎత్తున వర్షాలు ఉంటాయని కూడా సమాచారం వస్తూ ఉంది. మరి ఈ తుఫాన్ సమాచారం అంతా కూడా మరి ఇటు టీవీల ద్వారా, అదేవిధంగా ఆల్ ఇండియా రేడియో ద్వారా కూడా రైతాంగం ఒక్క గింజ కూడా తడవకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అన్ని డిపార్ట్మెంట్లని, అందరు కలెక్టర్లను కూడా అలర్ట్ చేశారు. కాబట్టి రైతు సోదరుడు ఎంతో కష్టపడి దగ్గర మరి ఇవాళ పెద్ద ఎత్తున పంట పండించారు. ఇటు పట్టిసీమ ఫలాలు కానీ, లేకపోతే ఈ కష్టకాలంలో వచ్చిన నీళ్లతో -35% వర్షపాతం తక్కువ పడ్డా కూడా దగ్గర మరి రైతులు కష్టపడి పంటల్ని పండించుకున్నారు. మరి వాళ్ళ ఆ పండిన ప్రతి పంట కూడా దయచేసి ఈ భారీ వర్షాలకు కానీ, ఈ తుఫాను ప్రభావంగా ఏ గ్రామాల్లో మరి ఇవి వస్తాయో ఇవన్నీ కూడా మరి చూసుకోవాలి. దగ్గరుండి రైతు సోదరులంతా కూడా మరి ఎక్కడా కూడా ఒక్క గింజ కూడా దెబ్బతినకుండా, నెల్లూరు జిల్లాలో కూడా 71 మిల్లీమీటర్ల వర్షం పడుతుందని సమాచారం వచ్చింది. డక్కలి, రాపూరు, వెంకటగిరి, అట్లాగే నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరులో 27 మండలాల్లో 50 మిల్లీమీటర్ల వర్షం చెప్తా ఉన్నారు. అట్లాగే ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖ 252 మండలాల్లో 20 మిల్లీమీటర్ల వర్షం పడుతుందని, అట్లాగే 17వ తారీఖున శ్రీకాకుళం రణస్థలంలో 218 మిల్లీమీటర్లు పడుతుందని, ఎచ్చెర్లలో 207 మిల్లీమీటర్లు పడుతుందని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి 60 మండలాల్లో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడుతుందని కూడా మరి సమాచారం ఇదంతా కూడా వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. 150 మండలాల్లో 50 నుంచి 100 మిల్లీమీటర్లు పడుతుందని, 40 మండలాల్లో 20 నుంచి 50 మిల్లీమీటర్లు వర్షం పడుతుందని, ఇట్లా చాలా పెద్ద ఎత్తున మరి సమాచారం వస్తూ ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క రైతు కూడా ఎక్కడా కూడా పంట దెబ్బ తినకుండా, పంట నష్టం లేకుండా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని మార్కెట్ యార్డులు తరలిస్తారా, రైస్ మిల్లు తరలిస్తారా, ఎక్కడ గోడౌన్స్ ఉంటే అక్కడ అందరూ కూడా మరి ముందుకెళ్ళాలి. ఇవాళ లోటు బడ్జెట్ ఉండి 16,000 కోట్లు